కోడిగుడ్డుపై పూర్వం నుంచి మనకు అనేకమైనటువంటి అపోహలు ఉన్నాయి. తెలిసిన వాళ్ళు తినాలని, తినకూడదని రకరకాలుగా చెప్తూ ఉంటారు. సో మెనీ కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. చూడండి, కోడిగుడ్డు అనేది ఈ భూమి మీద దొరికే అత్యుత్తమ విలువలు కలిగినటువంటి అద్భుతమైన ఆహారం. ఎందుకంటే దీంట్లో ప్రోటీను, ఫ్యాటు, ఏఈ, డీకే అనే విటమిన్లు ఏ ఆహారంలో కూడా దొరకవు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వయసుతో సంబంధం లేకుండా 7 సంవత్సరాలు దాటిన పసిపాప దగ్గర నుంచి 100 సంవత్సరాల వృద్ధుల వరకు కోడిగుడ్డు తినొచ్చని నేను చెప్పటంలా. ప్రపంచంలో రీసెర్చ్ చేసి 100 సంవత్సరాల నుంచి చేసినటువంటి అనేక మెడికల్ జర్నల్స్, అన్ని కార్డియాలజీ వాళ్ళు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఎంతోమంది కోడిగుడ్డుని ప్రతిరోజు తినండి అని చెప్పేసి రికమెండ్ చేస్తూ ఉన్నారు. పైన తెల్లగా ఉండేది ప్రోటీన్, పూర్తిగా ప్రోటీన్ ఉండిద్ది. లోపల ఎల్లోలో వైటమిన్స్ ఉంటాయి. ఏఈ, డీకే విటమిన్లు, మిగతా విటమిన్లు కూడా ఉంటాయి. వీటితో పాటుగా ప్రోటీన్ ఉంటుంది, కొంచెం ఫ్యాట్ కూడా ఉంటుంది. ఈ ఫ్యాట్ వలన ఇబ్బంది వస్తుందని మీరు అందరూ అనుకుంటారు. కానీ ఇందులో ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ అంటే ఇది గుడ్ కొలెస్ట్రాల్, రెండు సమానంగా ఉండటం వలన ఎటువంటి ఇబ్బంది లేదు. ఇందులో జీరో కార్బోహైడ్రేట్, పిండి పదార్థం లేకపోవడం, షుగర్ అనేది అస్సలు పెరగదు. మన శరీర కణం నిర్మాణం జరగాలంటే పిండి పదార్థాలు కాదు, ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ ఉంటేనే కణాల నిర్మాణం జరుగుతాయి, పెరుగుదల వచ్చేది. రిపేర్ జరగాలంటే ప్రోటీన్ ఉండాలి. అలాంటి అద్భుతమైన ప్రోటీన్ తెలుగు దాంట్లో ఉంటుంది, మరియు ఎల్లో దాంట్లో కూడా ఉంటుంది. ఎల్లో పారేయొద్దు, ఫ్యాట్ పెరగదు. ఒకవేళ కనుక మనం ప్రతిరోజు ఫ్యాట్ తినకపోతే మన లివర్ తినే అన్నంలో నుంచి, పిండి పదార్థాల నుంచి ఫ్యాట్ తయారు చేయాల్సి వచ్చింది. నువ్వే ఫ్యాట్ తింటే తయారు చేయాల్సిన అవసరం లేదు. కొంచెం శరీరానికి ఫ్యాట్ కూడా కావాలి. ఎంత కావాలో అంత, ఎటువంటి హాని చేయని అద్భుతమైన ఫ్యాటు, ప్రోటీను, వైటమిన్స్ ఈ కోడిగుడ్లో దొరుకుతాయి. కాబట్టి కోడిగుడ్డు మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. 7 సంవత్సరాలు దాటిన పిల్లల దగ్గర నుంచి అందరూ తినండి. జ్వరం వచ్చినప్పుడు తినొచ్చు, జలుబు చేసినప్పుడు తినొచ్చు. ఏ స్థితిలోనైనా నువ్వు ఉన్న కోడిగుడ్డుకి పథ్యం లేదు లేదు లేదు. అందరూ తప్పనిసరిగా మీ ఆహారంలో గుడ్డుని చేర్చుకోండి. ఇది కార్డియాలజిస్టులు అద్భుతంగా చెప్తున్నారు, నమ్మండి.